నెక్స్ట్ ఐటమ్ మా కోసం ఏం తయారు చేస్తున్నావు? స్వీట్ డ్రై ఫ్రూట్ రైస్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హాట్ చూపించావు కాబట్టి ఇప్పుడు స్వీట్ చేసి చూపిస్తున్నావు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసే. రైస్, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి మౌనిక ఈరోజు సెకండ్ రెసిపీగా డ్రై ఫ్రూట్స్ స్వీట్ రైస్ తయారు చేయబోతుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం, ఇప్పుడు ప్రాసెస్ని కూడా చూసేద్దాం. సో మౌనిక ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇది ఆన్ చేయనా? చేయండి. ఓకే, నెక్స్ట్ పాలు పోసుకోవాలి. పాలు పచ్చివి తీసుకున్నారా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నావా? పచ్చివే. ఎన్ని సరిపోతాయి? మామూలుగా ఒక పాల ప్యాకెట్ వేసుకోవాలి. ఒక పాల ప్యాకెట్. ఓకే, పాలు మరగాలి. ఓకే, ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఇది మా వదిన దగ్గర నేర్చుకున్నాను. వదిన బాగా క్లోజ్గా ఉంటారా? అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారా? వంటలు అన్ని నేర్పిస్తూ ఉంటారా? ఇంకా బయటికి షాపింగ్ కి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. షాపింగ్ అంటే ఏం చేస్తూ ఉంటావు? బాబు కోసమా, నీ కోసమా? నా కోసం, బాబు కోసం. మీ వారి కోసం ఏం తీసుకోవా? మా వారి కోసం కూడా చెప్పాలిగా. ఓకే, ఇంకా ఇది మీ వదిన గారు నేర్పించారు అన్నావు కదా, ఇంకా అత్త వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటావు? మామూలుగా కర్రీస్ అన్ని ఇప్పుడైతే నువ్వు బాగా ఎక్స్పర్ట్ అయిపోయావు అన్ని వంటల్లో, అన్ని బాగా తయారు చేస్తావు. ఎంతమంది వచ్చినా వండి పెట్టేస్తావు? లేదా? ఇంకా అంతవరకు వెళ్ళలేదా? నువ్వు, మీ హస్బెండ్, మీ బాబు, అంతేనా? ముగ్గురు వరకు మెంబర్స్ వస్తే చేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు అందులో నేనైతే యాడ్ అయి ఉన్నాను. ఓకేనా? నా వరకు ఓకే, బాగుంది. అరే అంతమందికి నేర్చుకోవాలంటే కొంచెం అంటే అదే ప్రాసెస్ కదా, ఏముంది చేయడానికి? కొంచెం ఎక్కువ పడుతుంది కదా, ఉప్పు కారం ఎక్కువ అయిపోతే కష్టం అయిపోతుంది. ఒక టేస్ట్ చేస్తూ చేస్తావు. ఎప్పుడు ట్రై చేయలేదండి. అందులో నువ్వు కొత్తగా అంటే 3 years కదా పెళ్ళయింది, ఇంకా లైఫ్ లాంగ్ ఉంది, వంట చేస్తూనే ఉండాలి. మరి నీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? నాకు హాట్ ఇష్టం అండి. అందుకే బాగా దట్టిచ్చావు ముందు రెసిపీలో, బాగా కారంగా వేసావు. ఓకే, మరి మీ వారికి? తనకు కూడా హాట్ ఇష్టం. ఓకే, ఇద్దరికి ఒకటే టేస్ట్ కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. కొంచెం హాట్ ఎక్కువైనా కొంచెం పర్వాలేదు. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు, ఒకేషన్స్ అప్పుడు స్వీట్ కంపల్సరీ కాబట్టి అలా నేర్చుకో. ఓకే, పాలు బాగా బాయిల్ అవ్వాలండి. మరి ఈలోగా మనం తీసుకుందాం. ఓకే మౌనిక, పాలు కూడా బాయిల్ అయ్యాయి, చక్కగా పొంగుతున్నాయి. నెక్స్ట్ టైం యాడ్ చేస్తున్నారు? బియ్యం వేసుకోవాలండి. బియ్యం నానబెట్టాలా? నానబెట్టానండి ముందు 1 hour ముందు నానబెట్టుకోవాలి. ఓకే, వేసుకుంటాను. బియ్యం వేసి ఎంత సరిపోతుంది? ఒక పాల ప్యాకెట్ కి ఒక టీ గ్లాస్. ఓకే, అంటే పాలు మనకి ఎక్కువ ఉంటే బాగుంటాయి, వేసేసే. ఓకే, మనం బియ్యం కూడా వేసేసుకున్నాం. కాకపోతే పాలల్లోనే మొత్తంగా బియ్యం అంతా కుక్ అవ్వాలి, ఎందుకంటే ఎక్కడ వాటర్ యాడ్ చేసుకోలేదు. ఎక్కువగా పాలతో చేసిన ఏ ఐటెం కూడా దాంట్లో ఉడికితేనే మనం తయారు చేసుకునే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్గా మళ్ళీ పాలలో ఈ నానబెట్టి వేసుకున్నామా బియ్యం, అది చక్కగా ఉడకాలి. సో ఉడికే వరకు కూడా మరి ఈలోగా మా కోసం ఇంకొక టిప్ చెప్తావా? చెప్పు. టైం ఉంది కదా, ఒక టిప్ కూడా మాకు చెప్పలేదు, అన్ని నువ్వు చేసే వాటిలో మేమే వెతుక్కున్నాం. చెప్పు మరి. పెరుగు తొందరగా తోడుకోవాలంటే ఎండుమిరపకాయ వేయాలి. అందులో ఎండుమిరపకాయ వేయాలా? అవునా? తొందరగా అయిపోతుందా? తొందరగా 1 hour లో అయిపోతుంది. పెరుగు కూడా గట్టిగా గడ్డలా వస్తుంది. ఓకే, పెరుగు చాలా త్వరగా తోడుకోవాలనుకుంటే అందులో జస్ట్ ఒక హాఫ్ ముక్క ఎండుమిర్చి ముక్క వేసుకుంటే త్వరగా తోడుకుంటుంది, అలానే కొంచెం గట్టిగా కూడా తయారవుతుంది. వావ్, బాగుంది టిప్, కొత్తగానే అనిపిస్తుంది. సో ఉడికిపోయింది కదా? ఉడికింది. చూద్దాం ఒకసారి. ఓకే, రైట్. ఇది చక్కగా మెత్తగా బాయిల్ అవ్వాలా, లేకుంటే కొంచెం మెత్తగా అవ్వాలి? ఓకే, పాలు క్వాంటిటీ కూడా తగ్గుతుంది అప్పుడు? తగ్గుతుందండి. దగ్గర అయ్యేంత తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, ఇలాంటి స్వీట్ రైట్స్ ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటావు? వీక్లీ వన్స్ ఉంటుందా? లేదండి, ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు. ఎందుకంటే నీకు కూడా స్వీట్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పావు, మీ వారికి కూడా ఇష్టం ఉండదు. ఇంకా మీ బాబుకైనా కొంచెం అంటే టేస్ట్ చేపిస్తావా, లేకుంటే హాట్ నేర్పిస్తావా? చిన్నప్పటి నుంచి స్వీట్ నేర్పిస్తానండి, మేము ఎలాగో తినము. అవును. సో కాసేపు వెయిట్ చేసాం మౌనిక, చక్కగా ఇది కూడా దగ్గర పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా? బెల్లం వేసుకోవాలి. అంటే పాలలో బాగా రైస్ అనేది ఉడికినాక ఎండింగ్ లో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం, ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసానండి. బెల్లం, షుగర్ కూడా కొద్దిగా. ఓకే, టేస్ట్ కోసం. బెల్లంతో ఏ ఐటెం చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఓకే,
అవును, బెల్లంలో పాలు వేస్తే విరిగిపోతుంది కదా? ఏమీ కదండి, విరగదా? విరగదు. ఎందుకంటే బాగా ఇందులో ఉడికిపోయింది కాబట్టి మనం బెల్లం వేసాం ఎండింగ్ లో కాబట్టి ఏమీ విరగదు. ఏం విరగదు. ఓకే, కొంచెం ముక్కల్లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం కరగాలి. కరగాలి. ఓకే, అల్లి కరిగి దగ్గర పడిపోయి. ఓకే, అంటే ప్రతి ఒక్క ఐటమ్ మనం యాడ్ చేసుకున్నాక అందులో కాసేపు ఉడకనియాలి. ఓకే, పరమన్నం అంటే ఇలాంటివి ఏమేమి తయారు చేసుకునేటప్పుడు రైస్ ఐటెంలు కొంచెం దగ్గరుండి చూసుకుంటేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ పట్టేస్తుంది, టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదని చెప్పావు, కూరలన్నీ నేర్చుకున్నావు. వెళ్తూ ఉంటావా వీక్లీ వన్స్ అట్లా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. దగ్గర, రెండు దగ్గర అని చెప్పావు కదా. ఎవరింటికి ఎక్కువ వెళ్తూ ఉంటావు? ఆఫ్ కోర్స్ మమ్మీ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికేనా? ఓకే, మీ వారైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారా? అలా ఏం లేదు, వెళ్తే ఇద్దరు వెళ్తుంటారు. ఇక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గరనే, హస్బెండ్ ఆఫీస్ అక్కడే. ఓకే 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 మౌనిక, డిష్ అవుట్ చేసుకోవచ్చా? అయిపోయింది, ఇంకేమైనా యాడ్ చేయాలా? కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఓకే, ఫైనల్ గా కొద్దిగా దగ్గర అవుతుంది అనేటప్పటికి నెయ్యి కూడా నెయ్యి వేయంగానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎండింగ్ లో కూడా వేసుకోవాలి, అది కూడా. ఆఫ్ చేసేసి ఆపేనా? ఆపేయండి. ఓకే, ఆపేసుకున్నాం. నెక్స్ట్ ప్లేట్ సర్వింగ్ బౌల్లో తీసేసే. ఓకే, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి వేస్తున్నా? వేయించుకునే వేస్తానండి. ఓకే, ఫైనల్ గా మనం డ్రై ఫ్రూట్స్ ని వేయించేసుకుందాం. నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో. ఓకే, కొంచెం నెయ్యి వేయి. నెయ్యి వేసి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం తీసుకున్నావు? కాజు, బాదం, కిస్మిస్. మనకి డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఓకే, వేసేసే. ఇందులో వేసుకోవాలండి, తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ స్వీట్ రైస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా మౌనిక, మా కోసం చాలా త్వరగా మరి కొత్తగా నేర్చుకుని మరి మా కోసం చేసి చూపించా. ఇంకా నీకోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. వేసుకున్నాం, రెగ్యులర్గా మనం తయారు చేస్తూ ఉంటాం ఇంట్లో, కానీ అది రొటీన్గా ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే తెలుస్తుంది. ఎండింగ్లో బెల్లం వేసుకున్నారు, అలానే పాలను మొత్తం మగ్గించారు, ఎండింగ్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు, నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే దట్టించారు కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలాంటి మనం డైలీ మనం ఎలాగోనూ టేస్ట్ చేయలేం కాబట్టి మంత్లీ వన్స్ కాకపోతే మంత్లీ ట్వైస్ అయినా మీరు ట్రై చేసినట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది. చాలా 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 బాగుంది, ఎందుకంటే బెల్లంతో తయారు చేశారు కదా, హెల్త్ కూడా చాలా మంచిది. మౌనిక, మా కోసం 2 రెసిపీస్ చాలా కొత్తగా ట్రై చేసి మరి మాకు నేర్పించినందుకు నీకు చాలా థ్యాంక్స్. అంతేకాదు ఓన్లీ థ్యాంక్స్ తోనే సరిపెట్టట్లేదు, నీకు అద్భుతమైన గీతా కృష్ణ శారీస్ వారి నుంచి ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, గీతా కృష్ణ శారీస్ వాళ్ళు పనామా అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. హ్యాపీగా మీ బాబుకి, నీకు, మీ వారికి కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు. వెళ్తావా మరి? తప్పకుండా. ఓకే, సో చూసారు కదండి, ఈ రోజు మనకు మౌనిక గారు పరిచయం చేసిన 2 ఐటమ్స్ కూడా రెండింటికి వెరైటీగానే ఉన్నాయండి. ఏ మాత్రం తగ్గకుండా ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మరి మీరు కూడా ఇలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు గెలుచుకోవాలంటే వెంటనే మా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.